సార్ చూడండి, మన షాప్ కి బెంజి కారులో కస్టమర్స్ వచ్చారు. వీళ్ళని చూస్తుంటే బెంజి కారుకి వీళ్ళకి సంబంధం లేనట్లుందే. అయ్యో సార్, ఈ మధ్య బాగా డబ్బున్నోళ్ళంతా ఇలాగే సింపుల్ గా ఉంటున్నారు సార్. అంతే అంటావా? సరే రండి మేడం, రండి. మీరు మా షాప్ కి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మేడం ఏం కావాలి మేడం? ఏం కావాలి ఏంట్రా? అన్ని చూపించు. లేటెస్ట్ మోడల్ గోల్డ్ నెక్లెస్ అన్ని చూపించు. సేటు అది కాదు సేటు. మేడం లోపలికి వెళ్ళండి, మా వాడు అన్ని నెక్లెస్లు చూపిస్తాడు. ఫస్ట్ చూడండి, నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి, తర్వాత రేటు మాట్లాడదాం. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సేటు అది కాదు సేటు. మేడం మీరేం చెప్పదు, ఫస్ట్ నెక్లెస్ మోడల్స్ చూడండి. అత్తయ్య ఏంటి తను చెప్పేది వినడు. మేడం ఏం తాగుతారు? టీ, కూల్ డ్రింక్? స్ప్రైట్ తెప్పించండి. అంతలోపు మీరు చెప్పినట్లు మేము నెక్లెస్లు చూస్తుంటాంగా. చెప్పండి మేడం ఏం చూపించమంటారు? రెడ్ నెక్లెస్, బిబ్ నెక్లెస్, కాలర్ నెక్లెస్, ప్రిన్సెస్ నెక్లెస్, మ్యాట్నీ నెక్లెస్. వీడేం చెప్పాడత్తయ్యా, మీకేమన్నా అర్థమైందా? సారీ మేడం, అలవాట్లో పొరపాటు. 2 రోజుల క్రితం వరకు నేను ఒక హోటల్లో పనిచేశాను. ఐటమ్స్ ఫాస్ట్ గా చెప్పడం అలవాటయ్యి ఏదో అలా. అయ్యో ఏం పర్వాలేదులే బాబు, కొంచెం ఉక్కగా ఉంది. ఫస్ట్ ఏసీ పెంచుకో. సార్ మేడం గారికి ఉక్కగా ఉందంట, ఫస్ట్ ఏసీ పెంచండి. వీడేంటి అరుస్తున్నాడు? వచ్చి ఏసీ పెంచేదానికి ఓనర్ ని నాకు పని చెప్తున్నాడేంటి? సరేరా అలాగే అలాగే. మేడం ఈ నెక్లెస్ చూడండి, 24 క్యారెట్స్ గోల్డ్ మేడం. రేట్ వచ్చి 1,50,000. ఇది 1,70,000. ఇదైతే లేటెస్ట్ మోడల్ మేడం, 2,10,000. వామ్మో అదేంటి అంత రేట్ చెప్తున్నావు? ఇవి అమెజాన్ లో 700లేగా. మా కోడలు జోక్ చేసిందిలే బాబు, మరీ అంతలా షాక్ అవ్వకు. ఏమైంది బాబు, ఏమైంది? ఏం కాలేదు మేడం, జోక్ కదా, నవ్వాను. ఓ నవ్వావా? ఇంకా పిడ్సుగానే వచ్చిందేమో అనుకున్నాను బాబు. మేడం వేడివేడిగా టీ తాగుతారా? టీ తాగుతాం గాని కొంచెం ఆకలిగా ఉంది. ముందు పిజ్జా ఏమైనా దొరుకుతుందా? ఏమే కోడలా, మరీ పిజ్జా ఏంటే? మీరు ఆగండత్తయ్యా, మీరు కొనరు. నేనేదో ఫ్రీగా ట్రై చేస్తుంటే అడ్డుపడతారేంటి? ఏం బాబు పిజ్జా తెప్పిస్తావా లేదంటే వెళ్ళిపోమ్మంటావా? అయ్యో తప్పకుండా మేడం. సార్ ఒక పిజ్జా. వీడేంటి అరుస్తున్నాడు? ఉష్, ఒక్క విషయం అర్థమైంది. హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడిని పనికి పెట్టుకోవద్దు. సమయానికి పనులు ఎవరూ లేరుగా. సరే నేను వెళ్ళి తెస్తాలే. బాబు పిజ్జా మీద ఎక్స్ట్రా చీజ్. సరే మేడం. సార్ పిజ్జా మీద ఎక్స్ట్రా చీజ్ అంట. ఇప్పుడు చెప్పండి మేడం, మీకు ఏ నగలు నచ్చాయి? ఏవి కొనాలి అనుకుంటున్నారు? సేటు అన్నీ బానే ఉన్నాయి కానీ మా రేంజ్ లో ఏవీ లేవు. అయ్యో మీ రేంజ్ ఏంటో చెప్పండి మేడం, ఆ రేంజ్ లోనే తెప్పిస్తాం. 10 లక్షల, 20 లక్షల, 50 లక్షల. అత్తయ్యా సేటికిలా అర్థమైందా? ఇప్పుడు ఎలా అత్తయ్యా? చెప్పండి మేడం మీకు ఏ రేంజ్ లో కావాలి? మేడం మిమ్మల్ని చెప్పండి. సేటు అది 500. ఏంటి మేడం సరిగ్గా వినపడలేదు? అదే సేటు 500. 500లో వెండి ముక్కు పుడక కొందామని వచ్చాం సేటు. ఏంటి ముక్కు పుడక కొనడానికి వచ్చారా? నేనప్పుడే అనుకున్నా ఈ మొహాలు నెక్లెస్లు కొనే మొహాల్లా లేవే అని. ఏం సేటు మాటలు తిన్నగారని, లేదంటే నీకు వాచిపోద్ది. సేటు మేము నిన్ను అడిగావా నెక్లెస్లు చూపించమని? చెప్పు చెప్పు సేటు, మేము అడిగావా? మాదేమన్నా తప్పుందా? అవునమ్మా మీదేం తప్పులేదు, తప్పంతా నాదే. హోటల్లో పనిచేసేవాడిని పనికి పెట్టుకోవడం నా మొదటి తప్పు. వాడు చెప్పిన మాటలు విని మిమ్మల్ని బాగా డబ్బున్నోళ్ళు అనుకోవడం నా రెండో తప్పు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం కావాలి అని అడగకపోవడం నా పెద్ద తప్పు. సరేనమ్మా, ఇప్పుడు మీకేం కావాలి? ముక్కు పుడక కావాలా? ఇదిగో ఇది చూడండి.
ఆ అత్తయ్య బాగుంది కదా, ఎంత సేటు? 500 అమ్మా. అయ్యో సేటు, ఎందుకంత రేటు చెప్తున్నావు? ఇది 50 రూపాయలే కదా, 50 రూపాయలకి ఇస్తావా సేటు? చిచ్చి, నా మొహం మీద కాకిరెట్టయ్య. ఈ రోజు పొద్దు పొద్దునే ఎవరి మొహం చూశానో ఏమో. అమ్మా, 10 ఏళ్ల నుండి బంగారం షాప్ నడుపుతున్నా గాని ఎప్పుడూ ఇలాంటి బేరాన్ని చూడలేదమ్మా. 500ది 50 రూపాయలకా? అమ్మా మీకు దండం, మీ బేరానికో దండం. ఆ రేటుకి నేను ఇచ్చుకోలేనమ్మా, ప్లీజ్ వెళ్ళండి. సేటు, వెళ్తాం గాని బయట ఎండగా ఉంది, కొబ్బరి బొండం ఏమైనా దొరుకుతుందా? పదవే పద, సేటు కోపంగా ఉన్నాడు. మళ్ళీ వస్తాం సేటు. అమ్మా మళ్ళీ రాకండమ్మా, మీకు దండం పెడతా. నేను చేసేది బంగారం బిజినెస్ అమ్మా, కూరగాయల బిజినెస్ కాదు. అయినా కూరగాయలోడు కూడా మీ బేరానికి పారిపోతాడమ్మో. మళ్ళీ రాకండమ్మా ప్లీజ్. అమ్మా అమ్మా అమ్మా, మర్చిపోయా, చివరగా ఒక్క డౌట్. మీరెక్కొచ్చిన ఆ బెంజ్ కారు ఎవరిదమ్మా? అదా సేటు, ఆ బెంజ్ కారు అతను ఒక అడ్రస్ కోసం తెగ వెతుకుతున్నాడంట. పాపం గూగుల్ కూడా చెప్పలేకపోయింది. మేం చూపిస్తామని కారు ఎక్కి ఇక్కడ దిగాం. ఇంతకీ అతనికి అడ్రస్ చూపించారా అమ్మా? అడ్రస్ చూపిస్తాం, 1 గంట ఇక్కడ వెయిట్ చేయండి అన్నాం. తను బిజీ అనుకుంటా ఏదో గునుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఈ రోజు అయిపోయాన్రా, తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సార్, నేను వెళ్ళి భోంచేసి వస్తాను. ఆగరా, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ 2 కాళ్ళు విరగొట్టాలి, ఆగు. అమ్మా, ఆశ దోష అప్పడం. సార్, మీ కోపం తగ్గిన తర్వాత నాకు ఫోన్ చేయండి, అప్పుడు వస్తాను. అప్పటి వరకు ఉంటా సార్. ఇప్పుడు మన నాయకుడు గారు మాట్లాడబోతున్నారు. అందరూ చప్పట్లు చప్పట్లు. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఆపండి సార్, ఒక్క నిమిషం. కింద మీద ఊపు, మన నాయకుడు తోపు. చప్పట్లు చప్పట్లు. ఒరేయ్, నన్ను మాట్లాడనివ్వరా? ఆగండి సార్, మీకు తెలియదు. 6 తరువాత 7రా, మన నాయకుడికి ఎదురు లేదురా. చప్పట్లు చప్పట్లు. ఒరేయ్, నువ్వు నోరు మీరా ముయ్. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి. ప్రియమైన తెలుగు కామెడీకి వీక్షకులారా, ఆ ఛానల్ వాళ్ళే స్మైల్ రాజా ఛానల్లో కూడా టామ్ కామెడీ వీడియోలు చేస్తున్నారు. ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అరవరా, మీ ఇష్టం. ఆగండి 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 ఆగండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, వెంటనే వచ్చే ఆ గంట కొట్టండి అయ్యా, పోయేదేముంది.